రాజు అభ్యంతరకర వ్యాఖ్యలపై మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల ఇష్టానుసారం కామెంట్స్ చేసిన వాళ్లు శిక్షార్హులన్నారు. పాస్టర్ సాల్మన్ రాజుపై త్వరలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటున్న మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధాని కోసం కాలు కలిపినటువంటి వనిత, న్యాయస్థానం టు దేవస్థానం. రాష్ట్రంలో మహిళల పట్ల, చిన్నారుల పట్ల జరుగుతున్నటువంటి ఘటనల పట్ల ఈరోజు మహిళా కమిషనర్ గారు డాక్టర్ రాయపాటి శైలజ స్పందిస్తున్న తీరు. ఈరోజు రాయపాటి శైలజ మన ముందు ఉన్నారు నెల్లూరులో. మీరున్నటువంటి ప్రాంతంలోనే సాల్మన్ రాజు అనేటువంటి ఒక ఫాస్టరు ఈరోజు మహిళల పట్ల అత్యంత హేయంగా, అందులో హిందూ మహిళలకు సంబంధించి అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళని ఒక అభ్యంతరకరమైన పదంతో మాట్లాడడం జరిగింది. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా దీనిపై స్పందించారు. రాజ్ న్యూస్లో పెద్ద ఎత్తున దీని పట్ల కథనాలు కూడా ఇచ్చాం. అయితే ఈరోజు మహిళా కమిషన్గా మీరు ఎలా స్పందించబోతున్నారు? సాల్మన్ రాజు ఎలాంటి శిక్ష వేయబోతుంది? ఈరోజు మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అతని పట్ల? మహిళా కమిషన్కి కొన్ని పవర్స్ ఉంటాయండి. మనకి ఎవరు కంప్లైంట్ చేయకపోయినా కొన్ని ఇలాంటివి చూసినప్పుడు మనం సుమోటోగా తీసుకోవచ్చు. ఏదైతే మన అమరావతి మహిళల మీద వ్యాఖ్యలు ఏదైతే చేశారో దాన్ని కూడా మనం సుమోటోగా చూసుకొని వాళ్ళకి సమన్స్ కానీ దెన్ ఏదైతే శిక్ష పడిందో చూసాం. డెఫినెట్లీ ఈ ఇష్యూలో కూడా, ఎందుకంటే ఇలాంటివంటే ఏంటంటే కమ్యూనల్ ఫీలింగ్స్, ఒక మతం పట్ల ఇంకో మతంకి ఈ వ్యత్యాసం క్రియేట్ చేయటం అనేది అది చాలా తప్పు. ఎందుకంటే ఇవన్నీ తర్వాత ఇష్యూస్కి దారితీస్తాయి. సో ముఖ్యంగా మహిళల్ని ఏంటంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద, మీడియా ఛానల్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్, నువ్వు బయటకు వచ్చి పబ్లిక్ మీటింగ్లో చెప్పాను, ఒక మీడియాలో మాట్లాడావంటే, లేకపోతే కొంతమంది గ్యాదరింగ్ ఉన్నప్పుడు చెప్పావంటే ఏదైనా అదొక అఫెన్స్ కిందే వస్తుంది, మహిళల డిఫమేషన్ యాక్ట్ కిందే వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము దాన్ని సుమోటోగా తీసుకొని అతనికి సమన్స్ పంపిస్తాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక ఆచారాన్ని ఫాలో అవుతారు. హిందువుల ప్రకారం వాళ్ళు పూలు బొట్లు అవి పెట్టుకుంటారు, అది మన ఆచారం ప్రకారం తప్పు కాదు. అలాగే ముస్లింలకు ఒక ఆచారం ఉంటుంది, వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. క్రిస్టియన్స్కి అలా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఇంకొక మతాన్ని కించపరచడం, లేకపోతే ఇంకో మతానికి చెందిన ఆడవాళ్ళని కించపరచడం అనేది చాలా తప్పు. సో డెఫినెట్లీ దీని మీద అయితే కమిషన్ ఏం యాక్షన్ తీసుకుంటుందో మా పవర్స్లో అనేది డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. ఈ ఘటన జరిగి అంటే సాల్మన్ రాజు ఘటన జరిగి సుమారు వారం రోజులు పైచిలుకు కావస్తుంది. ఎందుకు అంత ఉదాసీన వైఖరి సాల్మన్ రాజు పట్ల కానీ, వాళ్ళ యొక్క అతను పెక్కున్నటువంటి ఇది పట్ల కానీ ఏదైనా రాజకీయ ఒత్తిడి ఏమన్నా ఎందుకు మహిళా కమిషన్ మెతక వైఖరితో ఉంది? రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కడున్నాయండి? ఇప్పుడు పబ్లిక్గానే చెప్తున్నాం యాక్షన్ తీసుకుంటామని. ఇలాంటి కమెంట్స్ ఎవరు సపోర్ట్ చేస్తారని నాకు తెలిసి అయితే ఇప్పుడున్న ప్రభుత్వం సపోర్ట్ చేయదు. ఇంకెవరున్నారండి ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి? డెఫినెట్లీ ఎనీ పర్సన్, అది ఈయననే కాదు, రేపు ఇంకొక లేడీస్ గురించి కమెంట్ చేసినా, లేకపోతే రేపు ఇంకొక మతం వాళ్ళు కమెంట్ చేసినా కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్, ఆర్ అట్లీస్ట్ దే షుడ్ కమ్ అవుట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇంతమంది ఆడవాళ్ళకి ఎందుకు ఆ మాట అన్నారు? ఏంటి తప్పు? పూలు పెట్టుకుంటే అది అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఒకసారి యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాత్రం చెప్తున్నాం. ఈరోజు ఏదైతే మాత్రం ఖచ్చితంగా సాల్మన్ రాజ్ లాంటి వారి యొక్క వ్యాఖ్యల పట్ల మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నాం. మహిళల పట్ల ఒక అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడేటప్పుడు మాత్రం ఏదైనా మహిళల పట్ల ఏదైనా కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయంటూ కూడా ఈరోజు మహిళా కమిషన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.